నమస్తే అందరికీ. సో చాలామంది ఏంటంటే బాధల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు చాలా తక్కువ మంది వస్తారు, కానీ సక్సెస్ రాగానే చాలామంది ఎగురుకుంటూ వస్తారు. బట్ పవన్ కళ్యాణ్ గారు చాలా బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ చనిపోయినప్పుడు కానీ డొనేషన్ చేయడంలో కానీ తను చెప్పినట్టు వాటర్ ప్లాంట్ కానీ చాలా హెల్ప్ చేశాడు. ఎందుకంటే తను ఆపదలో ఉన్నాడు. అప్పుడు మాత్రం సక్సెస్ ఉన్నప్పుడు ఎవరైనా వస్తారు, ఎందుకంటే సక్సెస్ ఉంది, పదవి ఉంది, మా వాళ్ళని కొట్టుకొని వస్తారు. కానీ అల్లు అర్జున్ తను సక్సెస్ లేనప్పుడు తను విమర్శించినప్పుడు ఎంతమంది విమర్శించిన ప్రతి ఇష్యూలో అందరికంటే ముందుంది అల్లు అర్జున్ గారే. చాలా సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ పేరు మీద చేసిండు, తను డొనేషన్ చేసిండు. బట్ అదందరికీ ఎవరికి గుర్తుకు రావట్లేదు. ఎందుకంటే చాలామంది ఏదో హీరోలు అన్ఫాలో చేశారు, ఇన్స్టాగ్రామ్ అని అన్ఫాలో చేశారు. బట్ ఓకే, ఎందుకంటే ఎవరి ఇండివిజువల్లీ వాళ్ళకి ఇష్టం ఉంటుంది, సో చేశారు. బట్ నాకు ఒకటే అనిపించింది ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు వెళ్ళడం వల్ల తనకు సపోర్ట్ చేయట్లేదని అన్ఫాలో కొడుతున్నారు కదా. మరి ఇదే మన జనసేన ఉన్నప్పుడు, పవన్ కళ్యాణ్ గారు జనసేన ఉన్నప్పుడు ప్రజారాజ్యం పార్టీ విలీనం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు 3 రాజధానులకు వ్యతిరేకంగా అన్నారు. మరి అదే టైంలో మెగాస్టార్ చిరంజీవి గారు జగన్ గారికి సపోర్ట్ చేశారు. అప్పుడు ఎందుకు అన్ఫాలో చేయలేదు చిరంజీవి గారిని? సో ఇప్పుడు మీరు అందరు పవన్ కళ్యాణ్ సైడే సపోర్ట్ చేస్తున్నారు కదా, అప్పుడు ఎందుకు ఫాలో చేయలేదు? ఓకే, ఇది పక్కన పోని. కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి చిరంజీవి గారి ఒక సభలో ఏమన్నారు? చాలామంది ఇది పెద్ద పార్టీ, చరిత్ర గల పార్టీ, మీలాంటి వాళ్ళు ఎవరు చేయరు, మరి అప్పుడు ఎందుకు అన్ఫాలో చేయలేదు? మరి పవన్ కళ్యాణ్ ఆపదలో ఉన్నప్పుడు శ్రీరెడ్డి విషయంలో కానీ చాలా విషయాలలో వచ్చినప్పుడు అప్పుడు ఎందుకు అన్ఫాలో కొట్టలేదు? మీరు ఇప్పుడు సక్సెస్ రాగానే అందరు వచ్చినారు, మరి లాస్ట్ టైం ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు పోయి నిల్చున్నాడు, అండగా నిల్చున్నాడు, అప్పుడు ఎందుకు అన్ఫాలో కొట్టలేదు? సో ఇలా అడగాలంటే చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఆర్మీ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే వీళ్ళకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఆర్మీ గురించి ఇప్పుడు తీసిరంటే బన్నీ అన్న ఎదుగుదలని వీళ్ళు ఓర్వలేక వీదంతా చేస్తురని ఇప్పుడు. అంటే ఆర్మీ గురించి తీయాల్సిన అవసరమే లేదు. తను అంటే అందరికి ఫ్యాన్స్ ఉంటారు మాకు ఆర్మీ అంటే చాలామంది అన్నారు. ఆర్మీ అంటే ఏం ఆర్మీ? ఆర్మీ అంటే ఒక యాప్ ఉంది. అరే సన్నాసి, మీ ఫ్యామిలీని తిట్టొద్దని ఒక నిన్నేరా సన్నాసి, ఆర్పి సన్నాసిగా నిన్నే అంటున్నా. నీకు దమ్ము ఉంటే నువ్వు వెళ్ళి మన అల్లు అర్జున్ ఆర్మీ యాప్ ఉంటుంది, దాంట్లో చరిత్రలో ఏ హీరోకి 100 days ఈవెంట్ 100 ఈవెంట్స్ చేసిన రోజులు ఉన్నాయి. దాంట్లో చూసుకో, నీకు తెలియకపోతే వెళ్ళి చూసుకో. చాలా కుక్కలు మొరుగుతున్నాయి. అరే సక్సెస్ ఉన్నప్పుడు మీరు మొరగడం కాదురా, ఆయన ఫెయిల్యూర్ ఉన్నప్పుడు రావాలి. ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఎప్పుడు అండగా ఎప్పుడు అల్లు అర్జున్ గారే ఉన్నారు. అంటే మీరు చేసే నీతి అల్లు అర్జున్ చేసే భూత. మరి 3 రాజధానులకి పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తే చిరంజీవి గారు సపోర్ట్ చేశారు. అప్పుడు ఎక్కడ వెళ్ళారు మీరందరూ? అప్పుడేం గుర్తుకు రాలేదు. అంటే ఇక్కడ మాత్రం మీరు ఏదైనా చేసుకోవచ్చు, కానీ తనకి ఇష్టమున్న ఏదైనా ఫ్రెండ్ కోసం వెళ్తే మాత్రం తప్పు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అర్థమవుతుంది, మీరు ఆర్మీ అవన్నీ తీస్తున్నారంటే మీరు ఎవ్వరు ఏమైనా చేసుకోండి. ఏ మనిషి అయినా కంటెంట్తోని సినిమాలు తీసినా, మంచి సినిమాలు తీసినా అది జనాలు ఆదరిస్తారు. సో అప్పుడు మనం ఎవరిని తక్కువ చేసినా ఏందో అనేది ఆ రిజల్ట్ అప్పుడు తెలుస్తుంది. సో బన్నీ అన్న ఏంటంటే ఎవరిని నమ్మకుండా తన సొంతంగా టాలెంట్తో వెళ్తున్నానే మీరు మండుతున్నారు. సో మీరు ఎంత ఏం చేసినా బన్నీ అన్న బొచ్చు కూడా వీకలేరు. సో నో ప్రాబ్లం. సో అప్పుడు అన్ఫాలో చేస్తే బాగుండేది, ఇప్పుడు అన్ఫాలో చేస్తే ఎంత కుళ్ళు పెట్టుకొని చేస్తున్నారో ఇప్పుడన్నా అర్థం చేసుకోవాలి జనాలు. సో చాలామంది మొరుగుతున్నారు. అరే మొరిగే వాళ్ళకి ప్రతి వాళ్ళకి సమాధానం చెప్తాం, బరాబర్ సమాధానం చెప్తాం. మీరు మొరగండి, నో ప్రాబ్లం. సో బన్నీ అన్న ఏందన్నది August 15కి ప్రతి ఒక్కడికి సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరితో ఎవడు ఆపుతాడు, ఎవడు చేస్తాడు చూస్తాడు. మీరు సినిమాని ఆపితే మీకు జగన్కి తేడా అయిందిరా అన్నట్టు అయిపోతుంది. జనాలు చూస్తారు కదా. ఇప్పుడు మీ ప్రజలు ఎన్నుకున్నారు ఒకళ్ళ సినిమా ఆపడానికో అని కాదు. మీరు కంటెంట్ ఉంటే అదే ఆపుతాయి, కంటెంట్ లేకపోతే మీరు ఆపేది కాదు, అదే ఆగిపోతుంది. సో ఎనీవేస్ మీరు ఎక్కడ ఆపినా బన్నీ అన్న రేంజ్ అయిందో పుష్ప సినిమాతో చూపిస్తాం, ప్రతి ఒక్కడికి సమాధానం చెప్తాం.